మన భారత క్రీడాకారులు ఎస్పెషల్లీ క్రికెట్కి సంబంధించినటువంటి విభాగంలో ఎప్పుడన్నా గెలుపొందినప్పుడు ముఖ్యంగా వరల్డ్ కప్స్ ఇలాంటివి సాధించినప్పుడు ఆ యొక్క కప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ఏం చేస్తారు, షాంపైన్ బాటిల్స్ లేదా మద్యంతో పార్టీలు ఇట్లాంటి వాటితో వారి యొక్క గెలుపుని పంచుకుంటారు సెలబ్రేషన్ మోడ్లో. కానీ ఈసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచినటువంటి మన భారత క్రీడాకారులు క్రికెట్కి సంబంధించి డైరెక్ట్గా ఆలయాలకు వెళ్ళి దర్శించుకున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జైషా, ఇంకొంతమంది క్రీడాకారులు, అలాగే గంభీర్ వీళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకొని ఈ కప్ను కూడా తీసుకువెళ్లారు. అక్కడ ఆ విధంగా వారికి ఉన్న విశ్వాసాన్ని చాటుకోవడంతో పాటుగా భారతీయతను కనబరిచారు. ఇక్కడ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం మనందరికీ సుపరిచితమే, కర్మణ్యేవాధికారస్తే. అంటే మనం కష్టపడి పనిచేసిన తర్వాత ఫలం ఈశ్వరుడిస్తాడు. ఫలం దక్కిన తర్వాత కృతజ్ఞత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చూపించాలి. ఈ యొక్క లైన్, ఈ మోరల్ని మనం ఇక్కడ గమనించాలి. అది కాకుండా ఏం చేస్తున్నారు అంటే, ఇదేంటిది ఎప్పుడూ లేనిది, ఇంత హిందూయిజాన్ని కనబరుస్తూ ఉన్నారని కొంతమంది పిచ్చి పట్టినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. భారత క్రికెటర్స్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆలయాలకు పోవడం ఏంటి అని ఓపెన్గా పెడుతున్నారనమాట. షేమ్లెస్ అని చెప్పి ట్వీట్ చేస్తూ ఉన్నారు. దీని మీద మరొక క్రీడాకారుడు ఇషాన్ కిషన్ ఎలా స్పందించారో ఒకసారి ఈ వీడియో చూడండి. सर मैं इतना अच्छा वर्ल्ड कप जीते हैं, कितना अच्छा सवाल आप लोग कीजिएगा. ये कीर्ति आजाद क्या बोले, अब इस पे मैं क्या बोलूं, कुछ अच्छा सवाल कीजिए ना कि कैसा मजा आया, किस बॉलर. हाँ ये देखिए, ये अच्छा क्वेश्चन हुआ, बेकार क्वेश्चन पूछ दिया आप. అక్కడ ఎవరో కీర్తి ఆజాద్ ఇంకెవరో ఉంటారు కదా బ్యాచ్, వాళ్ళంట షేమ్లెస్ టీమిండియా అని లైన్ రాస్తూ ఈ ఆలయాలకు వెళ్ళి ఇలా దర్శించుకోవడాన్ని వెక్కిరించారు. దాని రిలేటెడ్గా అక్కడ ఉన్న గొప్ప బాధ్యతాయుతమైన జర్నలిస్టు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, ఇలా పలానా వ్యక్తి మీ గురించి అన్నారు అని. అరే గెలిచిన ఆనందంలో ఉన్నాము, మీరు దాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు, అలాంటి క్వశ్చన్స్ అడగాలి కానీ ఇలాంటి పరికమాల క్వశ్చన్స్ ఎందుకు అని చెప్పేసి ఇషాన్ కిషన్ నిర్మోహమాటంగా అక్కడ ఆ విలేకరికి బదులివ్వడం జరిగింది. అలాగే ఆయా రకమైన పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మొహం మీద కూడా లాగిపెట్టి ఒకటి కొట్టినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక హిందూ అన్నవాడు గుడికి వెళ్ళడం కూడా పాపమే, హిందువు అని చెప్పుకున్నా పాపమే, హిందుత్వం గురించి చెప్పినా పాపమే, హిందువుల హక్కుల గురించి మాట్లాడినా పాపమే. ఆఖరికి క్రీడాకారులకు కూడా వారు గెలిచిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ విధంగా ఆక్షేపిస్తూ ఉన్నారు. వీళ్ళేమి ఇంకొంతమంది క్రీడాకారులు ఉన్నారు కదా, అప్పట్లో కొంతమంది వివాదాస్పదమయ్యారు. క్రీడా మైదానాన్ని మత ప్రచారానికి వాడుకోవడం అలాంటివి ఏం చేయలేదు కదా. కానీ అంతే, ఈ అసహనం అనేది వీళ్ళలో ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు ఇలా బయటికి కక్కుతూ ఉన్నారు.